ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాకీగా మిగిలిందని ఆయన అన్నారు. దశాబ్ద కాలంగా ప్రజల ఆంక్షలు నెరవేర్చకుండా కుటుంబ పరిపాలనకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ఆస్తులు, అవకాశాలు, అధికారాలన్నీ కుటుంబ ప్రయోజనాలకే వినియోగించారని ఆరోపించారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. బహుశా ఆయన ఏం మాట్లాడుతుండో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ హామీల గురించి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇవాళ చాలా విడ్డూరంగా ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనంతా కూడా అవినీతి, అక్రమాలు, ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నటువంటి కుటుంబాలు ఇవాళ వాటాల పంచాయతీలే ఇవాళ బీఆర్ఎస్ పతనం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వయంగా మీ చెల్లె చాలా స్పష్టంగా చెప్పేది కేసీఆర్ బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతిమయమైంది అనేది. ఇవాళ మీరు హామీల గురించి మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మీ మాటలను చూసి అసహించుకుంటున్నారు. ఇవాళ ముందుగా తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నాయకులే తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారు. ఇవాళ ఆనాడు మీ నాన్న ఏమన్నాడు? కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్, ఎస్టీలకు 12% రిజర్వేషన్, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు, ఇవన్నీ మీ అయ్యా బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బాకీలు ఉన్నారు. మీరు బాకీ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే 10 ఏళ్లల్లా 1,00,000 కోట్ల 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి, బాకీ చేసిన